హాయ్. సో ఈరోజైతే మనం రెడ్డమ్మ కొండ గురించి తెలుసుకుందాము. రాయచోటి కడప ఏ బస్ ఎక్కినా కూడా కరెక్ట్గా ఇక్కడ దించేస్తారు రెడ్డమ్మ కొండ ఆర్చ్ కిందనే. ముసలి వాళ్ళు అయితే ఆటో ఎక్కి వెళ్ళండి, ఇంకా అక్కడ నుంచి లేదు. యంగ్ వాళ్ళు అయితే ఆర్చ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. ఆ కొండ దగ్గరే టెంపుల్ అనమాట. సో పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగే రండి. చికెన్ అంతా ఏం తినకూడదు, పీరియడ్ అయినా ఇక్కడికి రాకూడదంట. ఇంకా అక్కడ ఎర్లీ మార్నింగ్ పసురు తాగేసిన తర్వాత డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళడమే. అక్కడికి వెళ్ళి కోనేట్లో ఫస్ట్ స్నానం చేయాలి. కోనేట్లో స్నానం చేసి వచ్చిన తర్వాత అక్కడే ఒక రెడ్ క్లాత్ టోకెన్తో అమ్ముతూ ఉంటారు. ఆ టోకెన్ తీసుకుంటే రెడ్ క్లాత్ మనకి ఇస్తారనమాట. ఆ రెడ్ క్లాత్లో మనం కాయలు, పూలు, టెంకాయ మొత్తం మన హస్బెండ్తో మన చేతిలో పెట్టించుకొని తర్వాత అక్కడికి అమ్మవారి ముందు వెళ్ళి అలా పడుకుంటే అమ్మవారు ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోతే అమ్మవారు మన కళ్ళలోకి వస్తారు. వచ్చి ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తారంట. తర్వాత మెలకువ వచ్చేస్తారు. ఇంకా లేచి దర్శనానికి వెళ్ళిపోవడమే. ఆల్రెడీ మనం టోకెన్ తీసుకుంటాం కాబట్టి మనకి స్పెషల్ దర్శనం ఒక సైడ్ ఉంటుంది, ఎవరైతే అమ్మవారి ముందు పడుకున్నారో వాళ్ళకి. ఇంకా తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మన దగ్గర ఉన్న రెడ్ క్లాత్లో ఒక రాయి కట్టి అక్కడ చెట్టుకి కట్టేసి ఊపాలి. సో అది అండి ప్రాసెస్ అయితే. సో అలా చేస్తే ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు పుడతారు, అమ్మవారు ప్రసాదిస్తుంది అని నమ్మకం. సో ఇలాగ 3 ఆదివారాలు చేస్తే పిల్లలు పుడతారు అని నమ్మకం. సో ఇలా 3 ఆదివారాలు చేసిన ప్రతిసారి మనం చికెన్, నాన్ వెజ్ అంతా తినకూడదు. ఇంకా అమ్మవారి కథ చెప్పాలి అంటే అప్పట్లో పొలంలోకి వెళ్తూ ఉంటే క్యారేజ్ ఎత్తుకొని రాజుల వారు తరుముకుంటూ వస్తుంటే అటు సైడ్ పరిగెత్తుకుంటూ వచ్చి శివుణ్ణి తలుచుకుంటే ఆ కొండ చీలిందంట. అందులోకి వెళ్ళి ఆమె దాచిపెట్టుకుంది. అప్పటి నుంచి ఆ కొండలోనే ఉంది. అమ్మవారు ఇప్పటికీ కనిపించరు. ఆమె ప్రతిరూపంగా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి కాలంలో అయితే ఆ పల్లె వాళ్ళతో ఆమె మాట్లాడుతుండేదంట. ఏమైనా కావాలి అని వచ్చి అమ్మవారిని కళ్ళు మూసుకొని ముక్కుంటే క్షణాల్లో ఆమె వాళ్ళ ముందు ఉండేవంట, ఏం కోరుకుంటే అవి. సో ఇప్పటికి కూడా అలానే నమ్ముతారు, మనం ఏం కోరుకున్నా వరాలు తీరుస్తుంది అని. సో ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళు పిల్లల కోసం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. బాయ్.